కామ్రేడ్ రామకృష్ణ రెండు అంశాల మీద, ఒకటి జనగణనలో కులగణన కూడా జరగాలి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం వెంటనే చేపట్టాలి అనేది ఒకటి. రెండవది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కుల గణనలో వచ్చేటువంటి పర్సెంటేజ్ని బట్టి అందులో రిజర్వేషన్ కూడా కల్పించాలి అనే రెండు డిమాండ్ల మీద కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు కూడా పిలుస్తున్నాం, నువ్వు రావాలి చెప్పినప్పుడు మీతో పాటు నేను కూడా వచ్చిన. చాలా మంది మీరు ఆ పోరాటంలో ఉన్నటువంటి వారు. రాజకీయంగా నేను ఒక 5 సంవత్సరాలుగా యాక్టివ్గా లేను. పార్టీ ఏదైనా చెప్తే చేస్తాను, కానీ నాకు నేనుగా యాక్టివ్ రోల్ లేదు. సరే, ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమానికి మిత్రుడు పిలిచినప్పుడు నేను కూడా ఇందులో భాగస్వామి అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ మనం అల్టిమేట్ గోల్, అందరూ సమానం కావాలి. అది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. అందరూ సమానం కావాలి, కులాలు మతాలు వాటితో సంబంధం లేకుండా. అంటే ఎప్పుడవుతారో ఆపర్చునిటీస్, ప్రభుత్వాలు ఆపర్చునిటీస్ కల్పించినప్పుడు అవుతారు అనేటువంటి మనమందరి మీద నమ్మేది. ఈరోజు రెండు డిమాండ్స్ ఏవైతే రెండు డిమాండ్స్ ఏవైతే ఈరోజు మనం అందరం చర్చించుకున్నామో, ప్రభుత్వానికి ఇక్కడి నుంచినే మనం కోరదామన్నారు కూడా. వెంటనే మీరు క్యాస్ట్ సెన్సస్ టేకప్ చేయండి. ఇప్పటికే 3-4 రాష్ట్రాలు పూర్తి చేసినాయి. మన తెలుగు రాష్ట్రం కూడా చేసింది, తెలంగాణ, కర్ణాటక కూడా చేస్తా ఉంది. అందులో కొత్తగా మన డిమాండ్ కూడా కాదు, ఓన్లీ we have to remind them. What is that we have to remind? మీరు కూటమిలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల కూటమి చాలా స్పష్టంగా చెప్పినారు, శాస్త్రీయపరమైనటువంటి కులగణన ఈ రాష్ట్రంలో చేస్తాము అని. దాన్ని we have to remind them. నా మిత్రుడు రామకృష్ణ చెప్పినట్టు ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, చేయాలి, వేరే మార్గం లేదు కూడా. హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఇట్స్ అన్ ఇష్యూ. 72లో ఆ రోజు ఉద్యోగాల్లో కానీ, లేక విద్యాపరంగా రిజర్వేషన్లు 72లో మన రాష్ట్రంలో అమలైన, భారతదేశంలో మొట్టమొదటిసారి మన దగ్గర అమలైంది. మరి 92లో దేశం మొత్తంగా అమలైంది. దాన్ని ఈరోజు ఆ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతోంది అని నేను ఐఎమ్ గోయింగ్ అండర్ రికార్డ్. ద రీజన్ ఈజ్, ఎప్పుడైతే జనగణన జరగలేదో ఎస్సీ 15% ఉంది ఈరోజు రిజర్వేషన్, బట్ మోర్ దెన్
17-18% టుడే. వై షుడ్ దే ఫోర్గో? ఎందుకు వాళ్ళు కోల్పోవాలి 2-3%? ఎస్టీలు కూడా అంతే. సో ఇదేదో ఒక కులానికి అనుకూలము, ఒక కులానికి వ్యతిరేకమనే భావన ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జనరల్ కేటగిరీలో కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినారు. వాళ్ళని కూడా ఎవరికి పోతా ఉంది? దానికి ఒక శాస్త్రీయమైన పోతా. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తారు. చాలా శాస్త్రీయంగా చేస్తారు. ఎక్సలెంట్ వాళ్ళు చేశాడు. ఇంకా దానికంటే మీకు మెరుగు చేస్తారు, చేయండి. మేము అవకాశం లేదు. హియర్ టు కోఆపరేట్. ఆ విధంగా చేయడం ద్వారా రేపటి రోజు అన్ని విషయాల్లో కూడా ఏ కూడా మనం ఎక్కడుంది ఏమి గతంలో మాదిరి పుస్తకాలు మనం తిప్పాల్సిన అవసరం లేదు. ఒక బటన్తో అన్నీ తెలిసిపోతాయి. ఒక బటన్తో. ఈరోజు ఒక్కటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈబీసీలో 10% ఎవరికి పోతా ఉంది. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. అక్కడ కూడా నోరు ఉన్నవానికే పోతుంది, బాగా ధనికులకే పోతాం. ఇట్స్ నాట్ గోయింగ్ ఫర్ ద పోలీస్ ఆఫ్ ద పూర్. దానిలో ఈబీసీలో కూడా అతి పేదవానికి పోవడం లేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అన్యాయం కాదా? అందుకోసమే మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. పూర్తిగా నమ్మి ఈరోజు కూటమిలో, ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా బాధ్యతతో మేమందరం కూడా దీన్ని నమ్మి ఇది జరగాలి, జరిగి తీరాలి. అందుకోసం అందరి సమ్మతమే రాహుల్ గాంధీ గారు కూడా రోజు భారత్ జోడో న్యాయయాత్ర చేయడం కానీ కంటిన్యూస్గా పార్లమెంట్లో కానీ బయట కానీ చేస్తాం. దిస్ ఆర్ రైట్ టైం. ఎవరు వ్యతిరేకం కాదు నాకు తెలిసి. నో వన్ ఈజ్ అగేన్స్ట్. అఫ్ కోర్స్ ఇంతవరకు ఎన్డీఏ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినారు. అక్బర్ నక్సలర్స్ అని కూడా అన్నారు. ఇట్స్ ఆల్ రైట్. బట్ బెటర్ లెట్ దెన్ ఎవర్ దే రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందరూ ఉన్నారు. జగన్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళు కూడా కులగణన చేయాలి అని వాళ్ళు కూడా ఏదో జీవోలు ఏదో ఇచ్చినారు. సో ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? నో పొలిటికల్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ ఈ రాష్ట్రంలో, ఈవెన్ ఇన్ ద కంట్రీ. నో కాస్ట్ ఈజ్ అగేన్స్ట్. బట్ ఇబ్బంది ఏమి? ఎవరు ఇవ్వాలి అని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారా, లేదా ఇంకొకరు ఉన్నారా? మనమే కదా పరిపాలించుకుంటుంది. నో దిస్ ద రైట్ టైం. సో వీ షుడ్ అచీవ్ ఇట్. సో అందుకోసం ఇది సరే దేశం మొత్తంగా గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు, కానీ మన రాష్ట్రం వచ్చేప్పటికి అత్యవసరంగా ఈరోజు మన సోదరుడు రామకృష్ణ గారు మన ఉన్నదని కనుక దిస్ రైట్ టైం. నేను అడిగిన ఏంటి కామ్రేడ్ అజెండా పూర్తిగా మార్చినామంటే నో, ఇప్పుడు మనం లేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం లేట్ చేసి స్థానిక సంస్థల్లో అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. అందులో తెలంగాణలో అక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి. అదేం కొత్తది ఏం కాదు. మనం అందరం కూడా చేద్దాం అన్నప్పుడు ఎస్. సో వాట్ ఐ సజెస్ట్, నేను సజెస్ట్, ఎందుకంటే నేను యాక్టివ్గా లేనప్పుడు ఇట్లా చేయాలి అని నేను చెప్పలే, కానీ వాట్ ఐ సజెస్ట్, నా మిత్రుడు రామకృష్ణ ఇప్పటికే 1-2 వచ్చినాయి. క్రాంతి కానీ వినయ్ కానీ కొన్ని సజెషన్స్ మిగిలినటువంటి వాళ్ళు ముందు చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద మీ అందరితో మాట్లాడి రామకృష్ణ గారు ఏ డెసిషన్స్ తీసుకొని ఈ విధంగా పోదామంటే నేను కూడా మీ అందరితో ఒక కార్యకర్తగా రావడానికి ఉంటాను తప్పకుండా. ఎందుకంటే మేమందరం కూడా అక్రాస్ ద కంట్రీ ఈరోజు యునానిమస్గా తీసుకున్నటువంటి డెసిషన్ అందరూ ఒప్పుకున్నటువంటి కూడా మన ఇండియా కూడా ఒప్పుకున్న తర్వాత దానికి అభ్యంతరం కూడా హౌ సూన్ మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఎందుకు నష్టపోవాలి? ఈరోజు ఓబీసీలకు మళ్ళీ 5 ఏళ్ళు ఎందుకు నష్టపోవాలి స్థానిక సంస్థలు? సో ఇవ్వాలి అంటే జరగాలి అనేటువంటిది. సో దానికి సంబంధించి నేను కూడా 1-2 సూచించేది ఏమంటే,
మీరు ఒక జేఏసీ ఏర్పాటు చేయండి, అందరితో మాట్లాడి. వాట్ మై రిక్వెస్ట్, అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడండి. బీజేపీ వాళ్ళతో మాట్లాడండి, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడండి, జగన్ పార్టీతో మాట్లాడండి, జనసేనతో మాట్లాడండి, మిగిలినటువంటి వాళ్ళు ఎలా వీటినందరూ కూడా వచ్చినారు, అన్ని పార్టీలతో మాట్లాడండి, అన్ని పార్టీలతో కలిపి. తర్వాత సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళు నిజాయితీగా పోరాడుతున్నారు. శంకర్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా నిజాయితీగా వాళ్ళు దే ఫైటింగ్ అందరు. సో వాళ్ళని కూడా కలుపుకొని వీటిలో వీలున్నంత అర్లీగా మీరు ముఖ్యమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. మన వీధిలో కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఒప్పుకున్నటువంటి కాబట్టి. దర్ నథింగ్ న్యూ, ఎవరు వ్యతిరేకించడం లేదు. సో మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, 10 మందో 20 మందో, ఎందుకంటే 100 మంది ముఖ్యమంత్రి దగ్గర పోయి రిప్రజెంట్ చేయడం కూడా అది ఇట్ డజంట్ గివ్. ఇది తీసుకొని ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ కులగణన అనేటువంటి ఒక భావన ఉంది. అన్ఫార్చునేట్లీ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో మాకు వ్యతిరేకంగా అవుతున్నటువంటి ఒక భావన ఉంది. కరెక్ట్ కాదు అని దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. ఇర్రెస్పెక్టివ్, ఎస్ ఈరోజు ఓబీసీలే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారంటే కంటికి కనబడుతున్నట్టు అది రావాల్సినటువంటి లబ్ధి కలగడం లేదు కాబట్టి ఫ్యాక్టర్. ఎస్సీలు ఎందుకు అంత ఫ్రంట్ వెళ్ళదంటే ఆల్రెడీ దే రిసీవింగ్ కాబట్టి. బట్ వాళ్ళు కూడా 2% 3% ఇంకా రావాల్సి ఉంది. జనరల్ కేటగిరీలో కూడా చేరవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఓబీసీలో 50% పైన ఈరోజు వై ఇట్ షుడ్ బి కన్ఫైన్డ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది అందరికీ, ప్రతి పేదవారికి, ప్రతి అవకాశాలు రాని వారికి అన్ని ఫ్రంట్స్ లో కూడా పొలిటికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటి కూడా అందరినీ సమానమైన ప్లాట్ఫామ్ లో తీసుకొని రావడానికి చేసే ప్రయత్నము ఇది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని అంబేద్కర్ భావిస్తే ఈరోజు కులాల గురించి మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది. ఎప్పుడు పోతాయి? ఎందుకు ప్రభుత్వాలు కులాంతర వివాహాలని కూడా ప్రోత్సహిస్తూ వచ్చినాయి? ఇవన్నీ కూడా ఆ బ్యారియర్స్ అన్ని కూడా తట్టుకొని అందరూ సమానంగా ఉంటే అందరూ అవుతారు. సో ఆ కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయడానికి పునాదే ఇది. అందరినీ సమానం చేయడానికి చేసేటువంటి ప్రతి ఒక సైంటిఫిక్ గా ఎవరి దగ్గరైనా డేటా ఉండాలి. ఈ ప్రభుత్వాలే, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, వచ్చే ప్రభుత్వాలకి అది ఉపయోగపడుతుంది కూడా. దీన్ని వెంటనే ఆలస్యం చేయకుండా చెయ్యాలి అని నేను ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతూ, రామకృష్ణ గారు ఏ విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేశారు, ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలోనే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నేను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ మనందరినీ పిలిపించి, ఎందుకంటే ఎందరికి ఎన్నెన్ని ఫోన్లు చేశాడు, నాకే పాపని ఫోన్లు చేశాడు. రామకృష్ణ సార్ నువ్వేమో జాతకం బాగుంది అంటే, ఏం జాతకం బాగుంది అంటే నేను నమ్ముతాను లేదు, కామెడీ నమ్మడు కాబట్టి. కానీ నేను నమ్ముతాను, కానీ ఈ అతనికి కామెడీ. ఇప్పుడు నాలాంటి వాడు నేను ముందుకు పడినాను అనుకో, మమ్మల్ని చూస్తే పడినటువంటి అక్కడ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ముందు పడినావు అనుకో, సరే రామకృష్ణలే పర్వాలేదు, అందుకోసం నీ నాయకత్వంలో మేము అందరం నడుస్తాము. ఆల్ ద బెస్ట్. ఓకే ఏమ్మా, ఏం సూచన అమ్మా? రామా అందరూ మహిళలకు మేము నో అనేది లేదురమ్మా. మళ్ళీ పట్టుకుంటా. సారీ, ఐ విల్ టేక్ దిస్ హాఫ్ ఏ మినిట్. ఈరోజు ఈ మీటింగ్కి వెళ్తున్నాను అని నేను అంటూనే ఒక మిత్రుడు నాకు పంపినాడు,
సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను ఐ కెనాట్ వెరిఫై సబ్జెక్ట్ టు కరెక్షన్. అతను పంపినంతను కొంచెం పెద్ద మనిషి నాకు పంపినాడు. 2018 నుంచి ఇంతవరకు అంటే 7 సంవత్సరాల్లో 684 మంది హైకోర్టు జడ్జిలు నియామకమైనారట దేశంలో. అన్ని హైకోర్టులో ఉన్నటువంటి వాటిలో 684 మంది వాళ్ళ నియామకం జరిగితే ఎస్సీలకు సంబంధించి 21 మంది నియామకమైనారట, అంటే 3%. ఎస్టీలకు సంబంధించి 14 మంది, అంటే 2%. ఓబీసీలకు సంబంధించి 82 మంది, అంటే 11.9%. మిగిలినటువంటి జనరల్ కమ్యూనిటీ సంబంధించి 567 ఫార్వర్డ్ కమ్యూనిటీ. ఎస్సీలేమో 3%, ఎస్టీలు 2%, ఓబీసీలు దాదాపు 11%, 82% జనరల్ కేటగిరీ వాళ్ళు అయినారు. ఇది ఇంకా ఆ స్థాయిలోనే ఇది అన్యాయం జరుగుతోంది. సో రామకృష్ణ ఒక రైట్ సబ్జెక్ట్ ని రైట్ టైంలో తీసుకున్నాడు. దిస్ ద రైట్ థింగ్ అనేటువంటి ఇది కూడా నేను అడిగిన, అరే హౌ అథెంటిక్ ఇట్ ఈస్ అని. నా మీద కూడా నీకు అనుమానం అన్నాడు. అందుకోసమే ఇది జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ దట్.